తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ జరపనుంది. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలన్న 2 పిటిషన్లను కలిపి చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీంతో ఈ పిటిషన్లపై ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ దానికి ఆమోదముద్ర వేసింది. ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. రిపోర్ట్ పూర్తిగా తప్పులతో నిండిపోయిందని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏది కావాలో దాని ఆధారంగానే నివేదిక తయారు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కొట్టివేయాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ఈరోజు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.